సమానత్వము రాజ్యాంగం యొక్క ప్రధానమైన ఆశయం దేశాన్ని నిర్మించటం కాదు, నేషన్ని నిర్మించటం కాదు. ప్రియాంబుల్లో చూసినా లేదా మొత్తం కాన్స్టిట్యూషన్ని చూసినా మనకు ఒక ప్రియాంబుల్లో తప్ప ఎక్కడ నేషన్ అన్న పదమే కనిపించదు. అందుకని దేశంలో సమానత్వాన్ని సాధించడానికి కాన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేశారు. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా solemnly resolved to కాన్స్టిట్యూట్, ఈ దేశాన్ని ఎలా నిర్మించాలని తీర్మానించుకుంటున్నామంటే స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం అనే విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాలని తీర్మానించుకున్నాం. దేశాన్ని నిర్మించాలని కాదు, జాతీయతను నిర్మించాలని కాదు, జాతీయవాదాన్ని నిర్మించాలని కాదు, సమానత్వాన్ని నిర్మించాలని. బికాస్ ఇట్స్ ఏ ప్లూరల్ సొసైటీ. రిలీజియస్ ప్లూరలిజం ఉన్నది, లింగ్విస్టిక్ ప్లూరలిజం ఉన్నది, సోషల్ ప్లూరలిజం ఉన్నది, బహుళత్వం ఉన్నది. ఈ బహుళమైన వైవిధ్యభరితమైన ఈ సమాజంలో ఒక గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ ఉంది. కాబట్టి ఈ సమానత్వాన్ని సాధించటము, నిర్మించటమే మన కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అంతేకాదు ఆ సమానత్వం కోసం జరిగిన పోరాటంలోంచే ఈ లింగ్విస్టిక్ పాలసీ అనేది తయారయ్యింది. ఈ లింగ్విస్టిక్ పాలసీని మనము నరేంద్ర మోడీ ద్వారానే అర్థం చేసుకోకూడదు. నరేంద్ర మోడీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నది నిజం. కానీ ఇది ఒక పాలసీగా తయారు కావడానికి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది. దానికి ఉన్న ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, స్వతంత్ర పోరాటంలో బ్రిటిషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మనము అదే బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇంగ్లీషు సాంప్రదాయాల్ని వంటబట్టించుకొని మనము వాళ్ళకి వ్యతిరేకంగా ఎలా పోరాడతాము అనే ఒక నైతిక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ముందు నిలబడ్డది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం స్టాండ్ తీసుకున్నది అని అంటే, మనము ఇండియన్ లాంగ్వేజ్లో మాట్లాడాలి. అప్పుడు వాట్ ఈస్ ద ఇండియన్ లాంగ్వేజ్ అనేది ఒక పెద్ద సమస్య గాంధీ గారి ముందు నిలబడ్డది. కాంగ్రెస్ పార్టీకి హిందుస్థానీ అన్న కాన్సెప్ట్ని ఇచ్చిన వాడు గాంధీ. హిందుస్థానీ అంటే ఏమిటో తెలియదు, అది క్లియర్గా డిఫైన్ చేయలేదు. కాబట్టి ముస్లింలు అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ముస్లింలు ఒక రిప్రజెంటేషన్ చేశారు గాంధీ గారికి, అసలు వాట్ ఈస్ ద హిందుస్థానీ, ప్లీజ్ డిఫైన్ ఇట్. ఆయన ఏమన్నాడు, హిందీ ప్లస్ ఉర్దూ కలిపితే హిందుస్థాన్. సో హిందుస్థానీని ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ అడ్రస్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి యాజ్ ఎ పొలిటికల్ టూల్ మనం ఉపయోగించుకున్నామని అన్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ అకార్డింగ్ టు ప్రొఫెసర్ అలోషియస్ నిర్మిస్తున్నటువంటి నేషనలిజం ఇస్ అ బ్రాహ్మణికల్ నేషనలిజం. బ్రాహ్మణికల్ నేషనలిజంలో బ్రాహ్మణికల్ కల్చరే ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఉర్దూ అనే దాన్ని వ్యతిరేకించే బ్రాహ్మణ్స్ అందరూ, అప్పర్ కాస్ట్లు, ఉర్దూని యాక్సెప్ట్ చేయలేదు. దాంతో ప్యూర్ హిందీని మాత్రమే ఉపయోగించడం అనేది మొదలైంది. 1925 కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరిగినప్పుడు ఒక తీర్మానం పాస్ చేశారు. ఇక్కడ ఎలాంటి చర్చ చేయాలన్నా హిందీలో మాత్రమే మాట్లాడాలి, తీర్మానాలు ప్రవేశపెట్టాలి ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీలో. ఒకవేళ ఆయా ప్రావిన్సెస్కి సంబంధించిన విషయాల్ని డిస్కస్ చేయాలంటే ఆ ప్రావిన్స్లో ఉన్న లాంగ్వేజ్ల్లో మీరు తీర్మానాలు చేయొచ్చు, డిస్కస్ చేయొచ్చు అనే ఒక పాలసీని తీసుకున్నారు. అసలు ఇది ఎందుకు వచ్చినది, ఈ సమస్య ఎందుకు వచ్చిందో మనం ఒక్కసారి వెనక్కి వెళ్దాం. యాక్చువల్గా బిఫోర్ 1860 మనకి సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. అదే 1860లో నమోశూద్ర మూవ్మెంట్ బెంగాల్లో స్టార్ట్ అయింది. అదే టైంలో ఆంధ్రాలో ఆది హిందూ ఉద్యమం మొదలైంది, ఆది ఆంధ్ర ఉద్యమం మొదలైంది, ఆది కన్నడ ఉద్యమం కూడా మొదలైంది బిఫోర్ 1860. అంటే గాంధీ దేశ రాజకీయాల్లోకి రావడానికన్నా ముందే సమానత్వం కోసము ఒక పర్టికులర్ కమ్యూనిటీ చేసే ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం మొదలయ్యి వీఆర్ నాట్ బ్రాహ్మణ్స్ కాబట్టి మాకు కూడా ఈక్వల్ రైట్స్ ఇవ్వండి అని ఈస్ట్ ఇండియా కంపెనీ ముందు, అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం ముందు రిప్రజెంట్ చేయటం అనేది పెరిగింది.
దానికి మహాత్మా జ్యోతిరావు పూలే చేస్తున్న ఐడియాలజికల్ స్ట్రగుల్ ఒక పెద్ద బూస్ట్ ఇచ్చింది, శక్తినిచ్చింది. దాన్ని కౌంటర్ చేయాలని అంటే ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో, శూద్రులు అతి శూద్రులు మహిళలు, వీళ్ళని బ్రాహ్మణికల్ స్ట్రక్చర్లోకి తీసుకురావాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజ్ సాంస్క్రిట్గా తీసుకున్నది ఆర్య సమాజం. ఆర్య సమాజం వచ్చింది సత్యశోధక సమాజ్కి కౌంటర్ రెస్పాన్స్గా. అందుకని ఆర్య సమాజం ఏం చేసింది, హైదరాబాద్లో ఉన్న భాగ్యరెడ్డి వర్మకి సంస్కృతం నేర్పింది, బిఎస్ వెంకట్రావుకి సంస్కృతం నేర్పింది, అమ్మ సదాలక్ష్మమ్మకి సంస్కృతం నేర్పింది, ఈశ్వరిబాయికి సంస్కృతం నేర్పింది, దేశవ్యాప్తంగా ఉన్న అందరికీ సంస్కృతం నేర్పింది. అయితే వాళ్ళు సంస్కృతం చదువుకున్న తర్వాత అర్థం చేసుకుంది ఏంటంటే, అసలైన హిందువులము మేము, ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నటువంటి హిందువులం మేము, ఆది హిందువులము అని వాళ్ళ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తిరిగారు. వాళ్ళ ప్రాజెక్టు ఫెయిల్ అయింది. అందుకని ఈ ప్రాజెక్టు ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ ఒక స్ట్రక్చర్లోకి తీసుకురావడానికి ఎంచుకున్న మార్గమే హిందీ. హిందీ అనేది ఒక పొలిటికల్ ప్రాజెక్టు. మా మీనాకంద స్వామి చెప్పినట్టు అదొక పొలిటికల్ ప్రాజెక్ట్. ఆ పొలిటికల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది ఎక్కడి నుంచి అంటే, మహారాష్ట్ర నుంచి, మరాఠీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతం నుంచి. సావర్కర్ హిందీ, హిందూ, హిందుస్థాన్. ఈ విషయం గురించి మాట్లాడితే ఎక్కడ ఊపా కేసు పెడతారో, మళ్ళీ మన ఉమర్కి బెయిల్ ఇవ్వకుండా 7 ఏళ్ళు జైల్లో ఉంచినట్టుగా ఎక్కడ ఉంచుతారు అనే భయం కూడా ఉంది. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రసీ అనేది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది లేకుండా పోయింది మన దేశం. హిందూ, హిందీ, హిందూ, హిందుస్థాన్, ఈ నినాదము ఒక సీక్వెన్స్ అర్థం చేసుకోండి. హిందీని నేర్పడం ద్వారా హిందువులుగా తయారు చేయాలి, తద్వారా హిందూ రాజ్యాన్ని నిర్మించాలి. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేసే క్రమంలోనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే దాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నది. దానికి రెసిస్టెన్సే ఇప్పుడు వస్తున్నది. అందులో భాగంగానే ఈ మీటింగ్. హిందీ అనే దాన్ని నేర్చుకోవడం వల్ల ఎవరికేమి ఇబ్బంది లేదు, నేర్చుకున్నాం. కానీ ఒక భాష నేర్చుకోవడం అంటే కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే కాదు మనం నేర్చుకునేది. ఆ భాషలో ఉన్న కల్చర్ని, ఆ భాష చరిత్రని, ఆ ప్రాంతం ఏ భాష అయితే మాట్లాడతామో ఆ ప్రాంతం యొక్క డామినేషన్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. అందుకే మన తెలుగు వాళ్ళలో ఎక్కువ మంది హిందీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి సిద్ధపడరు. ఎందుకనంటే హైదరాబాద్ అనేది మనకి 400 ఏళ్ళుగా హిందీ మాట్లాడి ఉర్దూ మాట్లాడి హిందీ అనేది మనకు ఒక మదర్ టంగ్ లాగా అయిపోయింది. కానీ తమిళనాడుకి అట్లా కాదు. తమిళనాడు ముస్లింల పాలనలో ఎప్పుడు లేదు, అక్కడ హిందీ ఎప్పుడు డామినేట్ చేయలేదు కాబట్టి అది ప్యూర్గా మిగిలిపోయింది. అందువల్ల వాళ్ళు అవుట్ రైట్గా రెసిస్ట్ చేయగలుగుతున్నారు. మనము కూడా రెసిస్టెన్స్ ఇవ్వకపోతే ఈ తెలంగాణ, ఆంధ్ర మొత్తము నార్థైజేషన్కి గురవుతుంది. హిందూఐజేషన్ సంగతి పక్కకు పెట్టండి. తెలుగు మాట్లాడే హిందువులు, కన్నడ మాట్లాడే హిందువులు, మలయాళీ మాట్లాడే హిందువులు, తమిళ్ మాట్లాడే హిందువులు, అందరి హిందువులే ఏ భాష మాట్లాడినా ఎక్సెప్ట్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, వాళ్ళ భాష ప్రకారంగా, వాళ్ళ లెక్క ప్రకారంగా, సంఘ లెక్క ప్రకారంగా ముస్లింలు, క్రైస్తవులు కాని వాళ్ళందరూ ఇంక్లూడింగ్ బుద్ధిస్టులు, జైన్స్ అందరు హిందువులే కదా. వీళ్ళు ఏ భాష మాట్లాడినా కూడా వాళ్ళు హిందువులే. అప్పటికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకనంటే ఈ రీజియన్ని ఆ నార్త్కి ఒక స్లేవరీగా, ఒక బానిసగా మార్చాలన్న ఎజెండా ఉన్నది. అందుకని నార్థైజేషన్ అనేది జరుగుతూ ఉన్నది. ఈ